ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం తాజాగా అస్సాంలో కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కూలిపోయింది, క్రాష్ అయింది. ఈ క్రాష్ అయినటువంటి ఘటనలో ఇద్దరు పైలట్లు చనిపోయారు. ఒకరు స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, మరొకరు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్. వీళ్ళిద్దరూ కూడా చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఎందుకు క్రాష్ అయింది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది జరిగిన తర్వాతనే స్పష్టమైనటువంటి కారణం ఏంటని తెలుస్తుంది. మామూలుగా ఏమైనా ఆడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. రేడార్ నుంచి ప్రస్తుతానికి బయటకు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే రేడార్ నుంచి సంబంధాలు తెగిపోయినాయి, కాసేపటికే ఇది కూలిపోయింది. ఆ కొండ ప్రాంతంలో ఎక్కడ జరిగిందంటే జొర్హాట్ వైమానిక స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఈ సుఖోయ్ 30 కూలిపోయిందని చెప్తున్నారు అధికారులు. బట్ ఇందులో పైలట్ తప్పిదం ఏమైనా ఉన్నదా, పూర్తిగా టెక్నికల్ ఫెయిల్యూరా, వెదర్ కండిషన్స్ ఏమైనా అప్పటికప్పుడు సడన్గా ఏమైనా మారాయా అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత మాత్రమే తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల కిందటే ఇలాంటి సంఘటన కూడా జరిగింది. కాకపోతే అప్పుడు జరిగినటువంటి సందర్భం వేరు. దుబాయ్లో ఎయిర్ షో జరుగుతున్నప్పుడు కూడా ఒకటి మన LCA తేజస్ MK1 అది ఒకటి కూలిపోయింది. అందులో కూడా పైలట్లు చనిపోయారు. అప్పుడు కూడా కొంత చర్చ జరిగింది. మన ఇండియన్ ప్రోడక్ట్స్ అంటే పెద్దగా ఫెయిల్యూర్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఇలా కూలిపోవడాలు క్రాష్ అవడాలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. దీని వెనక కూడా ఏదో కాన్స్పిరసీ యాంగిల్ ఉన్నదేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. బట్ దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి దీనికి సంబంధించి కూడా ఈ సుఖోయ్ 30 కూడా ఎందుకు కూలిపోయింది అనేది మేబీ 1-2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది.